కీర్తి చూడండి, లోకంలో ప్రతి ఒక్కరూ కీర్తి కోరుకుంటూ ఉంటారు. అయితే ఇక్కడ కీర్తి అనేది ఎలా వస్తుంది? శాస్త్రం చెప్తుంది చూడండి. కీర్తి అనేది రెండు విధాలు. ఒకటి సత్కీర్తి, రెండు దుష్కీర్తి. ఇక్కడ మనము ఆశించేది సత్కీర్తి. మంచి పనులు చేసి కీర్తిని సంపాదించాలి. ఆ కీర్తి ఇతరులలో సద్భావనను, ఆలోచనను, గణనీయమైన మార్పును తీసుకురావాలి. ఆ కీర్తి వారికి ప్రేరణదాయకము, ఉత్సాహభరితము కావాలి. వంశములో ఒక్కరైనా కీర్తివంతులుంటే వారి పేరుతో ఆ వంశమంతా ప్రకాశిస్తుంది, శోభిల్లుతుంది. కీర్తి కావాలంటే నిరంతరము మంచి పనులు చేయాలి. అవి కూడా ఫలాపేక్ష లేకుండా చేయాలి. అప్పుడే అవి ప్రజల్లో ప్రశంసలు కురిపిస్తాయి. ఓం